Good morning, children. All of you open your textbook, page number 20, 21. Page number 20 and 21. In previous class, what we learned? In previous class, what we learned? We learned how we have to use little, some and a few. ఓకేనా, మీకు గుర్తున్నాయా? ప్రీవియస్ క్లాస్లో మనం a little, some, a few, how we have to use, మనం సెంటెన్స్లో వాటిని ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం. When we use few for countable nouns. కౌంటబుల్ నౌన్స్కి మాత్రమే మనం యూజ్ చేస్తాం. మరి సమ్ దేనికి యూజ్ చేస్తాం? ఫర్ సమ్ we use both countable and uncountable nouns. We use a little only for uncountable nouns. Uncountable nouns ki manam a little use chestam. Some ni both countable and uncountable nouns ki use chestam. Few is only we use for countable nouns. So few ane word ni countable nouns ki mundu use chestam. Some ni countable uncountable renditiki mundu use chestam. And little we use before uncountable nouns. గుర్తున్నాయి అందరికీ? బ్లాంక్స్ చదివారా? నేను హోంవర్క్ పెట్టి రాసుకున్నారమ్మా, చెక్ చేసుకుని ఒకసారి రాసుకోండి. మీరు నేను చెప్పినప్పుడు రాసుకోవడం కాదు, కరెక్ట్గా రాసుకున్నారో లేదో ఒకసారి నేను పిక్స్ పెట్టినవి కూడా ఒకసారి చూసి చెక్ చేసుకోండి. ఓకేనా? నౌ ఆర్టికల్స్, ARTICLES. We learned articles also. What are articles? What are articles? A and the. These three are articles. What are articles? A and the. In previous class we learned how we have to use a and. A and మనం ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం. A and means one. We use a and before countable nouns and singulars only. Countable nouns ki singulars ముందు యూజ్ చేస్తాం. ఓకేనా? We use the before plurals and particular names of a persons, monuments, places. వాటికి ముందు మనం the యూజ్ చేస్తాం. A and. We use and before vowels. What are vowels? What are vowels? A, E, I, O, U. These are vowels. Before vowel sound words we use an article. మనం vowel sound words కు ముందు మాత్రమే an అనే ఆర్టికల్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? A means one. Singulars we use a and an before singulars. Singulars కు ముందు యూజ్ చేస్తాం మనం. సింగులర్ నౌన్స్ కు ముందు మనం a and an అనేది యూజ్ చేస్తాం. In previous class we already completed. Once again I am revising. Listen carefully. A, E, I, O, U are vowels. We use vowels before. We use and before vowels. Vowels కు ముందు మనం an అనే ఆర్టికల్ ని యూజ్ చేస్తాం. మీకు గుర్తుందా? నేను చెప్పాను నిన్న. Honorable, HONOURABLE. Honorable. How we have to pronounce? Honorable. H silent. ఇక్కడ H silent. We are pronouncing with O vowel. O letter తోటి మనం ప్రొనౌన్స్ చేస్తున్నాం. ఇక్కడ H silent. అప్పుడు హ అనేది పలకదు. We are pronouncing with O. Honorable. An honorable person. Next, EUROPEAN. Read the word. EUROPEAN. European. The word starts with E vowel. E అనే vowel తోటి స్టార్ట్ అవుతుంది. అవునా? But here pronunciation is consonant pronunciation వస్తుంది. ఇక్కడ ఈ లెటర్కి ఆ రావట్లేదు. ఇక్కడ హా ఉంది కానీ ఆ ప్రొనౌన్స్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఉంది కానీ మనం యా ప్రొనౌన్స్ చేస్తున్నాం. యా అనేది కాన్సనెంట్ ప్రొనౌన్సియేషన్. యా, వై. వై ఈజ్ కాన్సనెంట్. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ యూతో రావట్లేదు. యూతో రావట్లేదు. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఈ. యూరోపియన్ యా వస్తుంది. దట్ ఈస్ కాన్సనెంట్ సౌండ్. దట్స్ వై వి యూజ్ ఏ ఆర్టికల్. ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం.
అర్థమైందా? అన్ని ఓవెల్స్కి ముందు మనం యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేయం. ఓవెల్ సౌండ్ వచ్చే వర్డ్స్కి ముందు మాత్రమే మనం యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఒకవేళ అక్కడ ఓవెల్ సౌండ్ ఫస్ట్ స్టార్టింగ్ కాన్సనెంట్తో స్టార్ట్ అయినా ఓవెల్ సౌండ్ వస్తే యాన్ అనేది యూజ్ చేస్తాం. స్టార్టింగ్ వొవెల్తో స్టార్ట్ అయింది వర్డ్, బట్ హియర్ కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. వొవెల్తో స్టార్ట్ అయిన కాన్సనెంట్ సౌండ్ వస్తే మాత్రం మనం ఏనే యూజ్ చేస్తాం. ఓకేనా? Next one is the. When we use the before particular persons, names of a particular persons, particular places, particular monuments, single things ఉంటాయి కొన్ని. The Himalayas, the oceans నేమ్స్కి ముందు the Pacific Ocean, the హిందూ మహాసముద్రం, అలాంటి వాటి ముందు. ఇంకా ప్లేస్ నేమ్స్, మాన్యుమెంట్స్ నేమ్స్, ద చార్మినార్, ద తాజ్ మహల్, ద కాంచన్గంగా ఏంటది కాంచన్గంగా? అదొక పెద్ద పర్వతం. దానికి ముందు దేవుళ్ళ పేర్ల ముందు. ద టెంపుల్స్ నేమ్స్కి ముందు. బుక్స్, పురాణాలు ఉంటాయి, ద రామాయణ, ద భగవద్గీత, వీటికి ముందు కూడా మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. పర్టిక్యులర్ నేమ్స్ వాటికి ముందు యూజ్ చేస్తాం. మనకి తెలియదు అనుకోండి, ఆ సెంటెన్స్కి ముందు ఫస్ట్ ఏ యూజ్ చేస్తాం. దాని తర్వాత ఆ సెంటెన్స్ తెలిసిన తర్వాత దాని గురించి మనం ద యూజ్ చేస్తాం. ఐ సా ఏ మూవీ. ఒక సినిమా చూశాను. మీరు ఎవరికో చెప్తున్నారు అనుకోండి, ఐ సా ఏ మూవీ, నేను ఒక సినిమా చూశానని చెప్తారు. మూవీ చూశాను వాళ్ళకి చెప్పేశారు. కంటిన్యూషన్ ఏం యూజ్ చేయాలి? మళ్ళీ ఏ యూజ్ చేయకూడదు. ద ఆర్టికల్ చేంజ్ అయిపోతుంది అక్కడ. ద మూవీ వాజ్ వెరీ హారబుల్. చాలా భయంకరంగా ఉంది. ద మూవీ, మనం ఒక పర్టికులర్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఐ సా ఏ మూవీ, మనం ఒక సినిమా చూసామని చెప్తున్నాం. మీరు రాత్రి సినిమా చూసారు, పొద్దున్న వచ్చి మీ ఫ్రెండ్కి చెప్పాలనుకుంటున్నారు, నేను సినిమా చూశాను, ఐ సా ఏ మూవీ, నేను ఒక సినిమా చూశాను. బట్ ద మూవీ వాజ్ వెరీ హారబుల్, అది చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ మనం ఏ ఆర్టికల్ యూజ్ చేసాం? ద. ఫస్ట్ మనం ఏదైనా తెలియని దాని గురించి ఇంట్రడక్షన్ చేసేటప్పుడు ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సెకండ్, అది తెలుసు వాళ్ళకి, మనం దాని గురించి తెలియజేసాం కాబట్టి నెక్స్ట్ చెప్పేటప్పుడు సెంటెన్స్లో ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ నేను ఆర్టికల్స్ గురించి మిమ్మల్ని 20-21 2 pages చదవమని చెప్పాను. చదివారా? చూడండి. వి మస్ట్ రీచ్ అవర్ డెస్టినేషన్ విత్ యాన్ అవర్. మళ్ళీ అక్కడ యాన్ గురించి ఉంది. హీ ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్. ఇట్ వాజ్ అన్ ఆనర్ టు మీట్ ద ప్రెసిడెంట్. అవన్నీ హెచ్తోనే స్టార్ట్ అయినాయి వర్డ్స్ అన్నీ కూడా. కానీ ద ప్రొనౌన్సియేషన్, అక్కడ ప్రొనౌన్సియేషన్ ఎలా వస్తుంది? ఓవెల్ సౌండ్ వస్తుంది. అక్కడ ఏ సౌండ్ ప్రొనౌన్స్ చేస్తున్నాం మనం? ఓవెల్ సౌండ్తో ప్రొనౌన్స్ చేస్తున్నాం. కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ యాన్ ఆర్టికల్. నెక్స్ట్, there is one more article, the. We use it when we talk about something particular. పర్టిక్యులర్గా ఏదైనా థింగ్ గురించి కానీ, బుక్ గురించి కానీ, పర్సన్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ చెప్పేటప్పుడు మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. The red car belongs to my father. I have a car. My father has a car. My father had a car. ఇక్కడ ఏ ఆర్టికల్ యూజ్ చేస్తాం మనం? ఏ ఆర్టికల్. ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ ఏముంది? ద రెడ్ కార్ బిలాంగ్స్ టు మై ఫాదర్. The red car belongs to my father. ఆ కార్ ఎవరిది?
మా ఫాదర్ది. ఇక్కడ మనం మై ఫాదర్ హ్యాడ్ ఏ కార్, మా డాడీకి ఒక కార్ ఉంది. బట్ ద రెడ్ కార్ బిలాంగ్స్ టు మై ఫాదర్. అది ఏం కలర్, మనం పర్టికులర్ కలర్ మెన్షన్ చేసాం ఇక్కడ. దట్స్ వై వి యూస్ ద ఆర్టికల్. మనం ఇక్కడ కలర్ మెన్షన్ చేసి చెప్పాం కాబట్టి అది అక్కడ మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ద రెడ్ కార్ బిలాంగ్స్ టు మై ఫాదర్. ఓకేనా? చూడండి, ఐ ఆమ్ రీడింగ్ ద బుక్ దట్ షీ గేవ్ మీ. అక్కడ పర్టికులర్గా మెన్షన్ చేసాం, షీ గేవ్ మీ. ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ అనొచ్చు, అది మన దగ్గర ఏదైనా బుక్ ఉంటే దాన్ని నేమ్ చెప్పకముందు. కానీ అక్కడ ఏం చెప్పాడు లాస్ట్లో, దట్ షీ గేవ్ మీ. పర్టికులర్గా ఆ అమ్మాయి ఇచ్చిన బుక్ నేను చదువుతున్నాను అని చెప్పాడు కాబట్టి వి యూజ్ ద ఆర్టికల్. నెక్స్ట్, టర్న్ ద పేజ్ ఆల్ ఆఫ్ యూ, పేజ్ నెంబర్ 22. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫిల్మ్ విచ్ ఐ సా వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఫన్నీ. అక్కడ పర్టికులర్గా ఆ సా అది కంప్లీటెడ్ యాక్షన్. సా అనేది పాస్ట్ టెన్స్, కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన దాని గురించి చెప్తున్నాడు. ద ఫిల్మ్ విచ్ ఐ సా వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఫన్నీ. చాలా నవ్వు తెప్పించాలా ఉందంట, ఫన్నీగా ఉందంట ఆ ఫిల్మ్. నెక్స్ట్, ద యాపిల్ దట్ ఐ ఏట్ వాజ్ ఫ్రెష్. ద లాస్ట్ స్టాప్ ఈజ్ న్యూ ఢిల్లీ. ద యాపిల్ దట్ యూ ఏట్ వాజ్ ఫ్రెష్. నువ్వు తిన్న యాపిల్ ఫ్రెష్గా ఉంది. బట్ ఐ ఏట్ ఈజ్ నాట్ గుడ్. నేను తిన్నది బాగాలేదు. ఇక్కడ సెంటెన్స్ లేదు, నేను చెప్తున్నాను అంతే. ద యాపిల్ దట్ యూ ఏట్ వాజ్ ఫ్రెష్. నువ్వు తిన్న యాపిల్ ఆ అమ్మాయి తిన్నది కాబట్టి దాన్ని పర్టికులర్గా ఈ అమ్మాయి చెప్తుంది. దట్స్ వై వి యూజ్ ద ఆర్టికల్ దర్. అక్కడ మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. ద లాస్ట్ స్టాప్ ఈజ్ న్యూ ఢిల్లీ. మనం ట్రైన్ ఎక్కాము, బస్ ఎక్కాము, కానీ లాస్ట్ స్టాప్ పర్టికులర్గా లాస్ట్ ఎక్కడికి వెళ్తాము అనేది చెప్తున్నాడు కాబట్టి అక్కడ మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. ఓకేనా? నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ ఆర్టికల్స్ ఇన్ ప్రాక్టీస్ జోన్ 3. ప్రాక్టీస్ జోన్ 3 తీయండి అందరూ. చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఆర్టికల్. రీడ్ ఫస్ట్ వన్. Did you get dash birthday card that I sent you? Did you get dash birthday card that I sent you? బర్త్డే కార్డ్, నేను పంపించిన కార్డు నీకు చేరిందా అని అడుగుతున్నాడు. Did you get dash birthday card that I sent you? పర్టికులర్గా నా బర్త్డే అని చెప్తున్నాడు. అప్పుడు ఏ ఆర్టికల్ యూజ్ చేయాలి? దెన్ విచ్ ఆర్టికల్ యూ హ్యావ్ టు యూజ్? ద ఆర్ ఏ. అక్కడ నీకు 2 ఆప్షన్స్ ఇచ్చారు మీకు. విచ్ ఆర్టికల్ యూ హ్యావ్ టు యూజ్? పర్టిక్యులర్గా తన బర్త్డే కార్డ్ వచ్చిందా అని అడుగుతున్నాడు. అంటే మీరు అక్కడ ఏ ఆర్టికల్ని యూజ్ చేయాలి? దానా ఏనా? దా. డిడ్ యూ గెట్ ద బర్త్డే కార్డ్? తన బర్త్డే గురించి చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, ద. డిడ్ యూ గెట్ ద బర్త్డే కార్డ్? ఫస్ట్ వన్ దా ఫిల్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, హీ ఈజ్ డాష్ గుడ్ ఫ్రెండ్. హీ ఈజ్ డాష్ గుడ్ ఫ్రెండ్. అక్కడ దానా ఏనా? హీ ఈజ్ డాష్ గుడ్ ఫ్రెండ్. అక్కడ సింగులర్ ఉంది, పర్టిక్యులర్గా ఒక అబ్బాయి గురించి చెప్పట్లా. హీ ఈజ్ డాష్ గుడ్ ఫ్రెండ్. హీ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్. అక్కడ సింగులర్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ఏ ఆర్టికల్. ఏ యూజ్ చేయాలి. నెక్స్ట్, యూ మస్ట్ ఆల్వేస్ టెల్ dash the truth. Sorry, you must always tell the truth. ఎప్పుడు కూడా నిజమే చెప్పాలి. You must always tell the truth. Next, I have to attend dash dance class tomorrow. I have to attend dash dance class tomorrow. Which article you have to use? The or a? దా యూజ్ చేయాలా, ఏ యూజ్ చేయాలా? ఏ డాన్స్ క్లాస్. యూ హ్యావ్ టు అటెండ్ ఏ డాన్స్ క్లాస్ ఆన్ టుమారో. రేపు డాన్స్ క్లాస్కి అటెండ్ అవ్వాలంట. నెక్స్ట్, ఇన్ సెకండ్, పేజ్ నెంబర్ 23, సెకండ్ క్వశ్చన్. పేజ్ నెంబర్ 23, సెకండ్ క్వశ్చన్. ఇన్ పేజ్ నెంబర్ 23, second question is there. Look all of you. Use the articles a and the to complete the sentences given below. అక్కడ మీకు ఈ ఆర్టికల్స్ యూజ్ చేసి బ్లాంక్స్ ఫిల్ చేయమని ఇచ్చారు. యూ హ్యావ్ టు కంప్లీట్ దట్
blanks by using A and the articles యూజ్ చేసి ఆ బ్లాంక్స్ కంప్లీట్ చేయాలంట. మీరు దీన్ని హోంవర్క్ రాసి నాకు పిక్స్ పెట్టండి. ఓకేనా? మీరు దీన్ని హోంవర్క్గా రాయండి. బ్లాంక్స్ చదవండి. ఏ ఆర్టికల్ యూజ్ చేయాలి, నేను ఏకి ఏం చెప్పాను, యాన్కి ఏం చెప్పాను, దాకి ఏం చెప్పాను ఆలోచించండి. ఆలోచించి అక్కడ సెంటెన్స్ చదవండి. చదివి ఏ ఆర్టికల్ రాయాలో రాసి నాకు వాట్సాప్లో పిక్స్ పెట్టండి. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ homework. Okay, turn the page, all of you, page number 24. Do and document. Do and document ఉంది చూడండి నాన్న. What do we have, how much do we have? వీటిని మనం క్లాస్లో మొత్తం గ్రూప్గా చెయ్యాలి. కాకపోతే ఇప్పుడు చేయడం కుదరదు కదా. ట్రై చేయండి చేయడానికి. Get into 4 groups. Your group will be given a variety of things. For example, pens, leaves, water, sand, etc. Decide which are countable and uncountable and then count or measure them. మీ గ్రూప్కి మీరు ఏదో ఒకటి తీసుకోండి. పెన్ కానీ థింగ్స్ కానీ, కౌంటబుల్ నౌన్స్ వచ్చేవి కానీ అన్కౌంటబుల్ నౌన్స్ ఉండే థింగ్స్ కానీ ఇంట్లో ఏవో ఒకటి తీసుకోండి. పెన్సిల్స్ కానీ, పెన్స్ కానీ, వాటర్ కానీ, షుగర్ కానీ, లిక్విడ్స్, సాలిడ్స్ ఏవో ఒకటి తీసుకుని డిసైడ్ విచ్ ఆర్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ అండ్ దెన్ కౌంట్ అండ్ మెజర్ దెమ్. మీరు వాటిని కౌంట్ చేయండి. మీరు పెన్సిల్స్ తీసుకున్నారనుకోండి, పెన్సిల్స్ కౌంటబుల్ నౌన్స్. హౌ మెనీ పెన్సిల్స్ ఆర్ దేర్, ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి అక్కడ కౌంట్ చేసి నెంబర్ రాయండి. మీరు షుగర్ తీసుకున్నారనుకోండి, ఒక ప్యాక్ షుగర్ తీసుకోండి. షుగర్ తీసుకుని అవి ఎన్ని కప్స్ ఉన్నాయో మెజర్ చేయండి. ఒక ప్యాక్ షుగర్ ఎన్ని కప్స్ అయిందో మెజర్ చేయండి. మెజర్ చేసి ఎన్ని కప్స్ ఉన్నాయో రాయండి. ఒక ప్యాక్ ఆఫ్ షుగర్ అని రాసుకోండి. కప్స్ ఆఫ్ షుగర్ రాయండి. రాసి ఎన్ని కప్స్ ఉన్నాయో రాయండి. అలాగా మీరు 1 or 2 ఎగ్జాంపుల్స్ రాయండి. ఓకేనా? పేజ్ నెంబర్ 25. యూజ్ ద ఐటమ్స్ టు క్రియేట్ సంథింగ్. డ్రా ఏ పిక్చర్ ఆఫ్ వాట్ యు మేడ్ ఇన్ ద స్పేస్ బిలో. ఫర్ ఎగ్జాంపుల్, ఏ టాయ్, ఏ కాలేజ్ ఆర్ ఏ మోడల్. మీరు అక్కడ ఏదో ఒక టాయ్ పిక్చర్ డ్రా చేయండి. మీరు ఇక్కడ తీసుకున్న థింగ్స్ తోటి ఇక్కడ ఏదో ఒక పిక్చర్ డ్రా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది మీరు స్కూల్లో మీ ఫ్రెండ్స్ అందరితో కలిపి చేయాల్సిన డాక్యుమెంట్ ఇది. డూ అండ్ డాక్యుమెంట్ అనేది మీరు ఇక్కడ చేయడం కుదరదు కదా, మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? నౌ ఓపెన్ యువర్ వర్క్ బుక్, ఆల్ ఆఫ్ యూ. All of you open your workbook once. Page number 9. Already we completed page number 8. Page number 9. All of you open your workbook, page number 9. Open your workbook, page number 9. 11th question. Complete the recipe for a healthy sandwich. Fill in the blanks from the words in the box. Page number 9లో 11th క్వశ్చన్ చూడండి. మీకు ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్లో ఫిల్ చేయడానికి పైన బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఆ వర్డ్స్ యూస్ చేసి పారాగ్రాఫ్ ఫిల్ చేసి ఒక హెల్దీ శాండ్విచ్ రెసిపీని తయారు చేయాలి. చూడండి. వాట్ ఆర్ దట్ వర్డ్స్? బటర్, pepper, some, cucumber, vegetables, put, lettuce, slices, sandwich, bread. These are the words given in the box. Our words in the box lo. You have to use that words to complete the paragraph. ఆ paragraph complete చేయాడానికి ఆ words use చేయాలి. చూడండి. To make a sandwich we will need 2. Sandwich తయారు చేయడానికి మనకి ఏం కావాలి? 2 dash of breads. 2 slices of breads. We have to write slices. Slices అంటే ఏంటి? పీసెస్. బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని స్లైసెస్ అంటారు. We will need 2 slices of bread and some dash. ఇంకా ఏం కావాలి? బటర్. బ్రెడ్ అండ్ సమ్ బటర్. సమ్ అనేది, బటర్ అనేది అన్కౌంటబుల్ నౌన్. దాని ముందు ఏమొచ్చింది చూడండి ఒకసారి. SOME, సమ్. నేను మన టెక్స్ట్ బుక్లో చెప్పుకున్నాం, అవునా? బటర్, SOME, సమ్. సమ్ తర్వాత
బటర్ రాయాలి. To make a sandwich, we will need 2 slices of bread and some butter. Next, put dash butter on one side of each slice. Each slice, ప్రతి స్లైస్ మీద ఏం రాయమని చెప్తున్నారు? బటర్. ఎంత రాయాలి? some butter. SOME, some. Put some butter on one side of each slice. On one slice, put some sliced, కట్ చేసినవి. స్లైస్డ్ అంటే కట్ చేసి ముక్కలు చేసినవి. ఏం చేయాలి? స్లైస్డ్ కుకుంబర్స్. కుకుంబర్ అంటే కుకుంబర్స్ దోసకాయలాగా ఉంటుంది, కీరదోస అంటారు కదా, దాన్ని కట్ చేసి శాండ్విచ్లో కీరదోస యూస్ చేస్తారు ఎక్కువ. దాన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ బ్రెడ్ స్లైస్ మీద పెట్టమని చెప్తున్నారు. కుకుంబర్స్. దెన్ dash some tomato slices. Put some vegetables like tomato slices. Put some vegetables like some tomato slices. On top of the tomatoes, put some, ఆ పైన ఫస్ట్ ఏం పెట్టాం మనం? బ్రెడ్కి బటర్ అప్లై చేసాం. అప్లై చేసిన తర్వాత వీ హ్యావ్ టు పుట్ కుకుంబర్స్, కీరదోస పెట్టాలి. దెన్ వీ హ్యావ్ టు పుట్ సమ్ టమాటో స్లైసెస్ అండ్ వీ హ్యావ్ దెన్ పుట్ సమ్ లెట్యూస్. తర్వాత లెట్యూస్ పెట్టాలి. లెట్యూస్ లీవ్స్ అంటే క్యాబేజ్ లీవ్స్ లాగా ఉంటాయి. లెట్యూస్ లేకపోతే మనం క్యాబేజ్ లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు. నౌ యాడ్ సమ్ సాల్ట్ అండ్ పెప్పర్. ఆ పైన ఏం చేయాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు అప్లై బటర్ టు ద స్లైసెస్, దెన్ వీ హ్యావ్ టు పుట్ సమ్ cucumber slices, then we have to put some vegetables like tomato slices and lettuce leaves, and then we have to add some salt and pepper add cheyalante tarvata, and pepper on the vegetables. Finally cover the dash with the second slice of. Finally we cover the slice, then we cover the slice with the second slice of bread. దాన్ని మనం దేంతో కవర్ చేయాలి? ఆ కిందున్న స్లైస్ని మధ్యలో వెజిటేబుల్స్ అన్ని పెట్టిన తర్వాత వీ హ్యావ్ టు కవర్ ద బ్రెడ్ విత్ అనదర్ స్లైస్. ఆ స్లైస్ని వేరే బ్రెడ్ స్లైస్ తోటి కవర్ చేయాలి. యువర్ శాండ్విచ్ ఈజ్ రెడీ. మనకు అలా చేస్తే ఏమొస్తుంది? శాండ్విచ్. వీ కెన్ ఈట్ దట్ యమ్మీ శాండ్విచ్. మనం దాన్నప్పుడు తినొచ్చు. ఫస్ట్ టు మేక్ ఏ శాండ్విచ్, మనం ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏం తయారు చేయడం వచ్చేస్తుంది? మనం చక్కగా శాండ్విచ్ చేసుకొని తినేయచ్చు. ఇది ఇలా పారాగ్రాఫ్ రాస్తే మనం చక్కగా శాండ్విచ్ తయారు చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో చేసుకొని తినేయచ్చు. టు మేక్ ఏ శాండ్విచ్ వీ విల్ నీడ్ 2 slices of bread and some butter. Put some butter on one side of each slice. On one slice, put some sliced cucumbers, then put some vegetables like some tomato slices. On top of the tomatoes, put some lettuce leaves. Now add some salt and pepper on the vegetables. Finally cover the slice with the second slice of bread. Your sandwich is ready to eat. మన ఈ పారాగ్రాఫ్ కంప్లీట్ అయ్యేసరికి మనం చక్కగా ఏం తయారు చేయడం వస్తుంది? చక్కగా శాండ్విచ్ తయారు చేసుకోవడం వచ్చేస్తుంది. మనం ఇంట్లోనే తయారు చేసుకుని తినేయచ్చు కదా. ఓకే, మీరు ఆన్సర్స్ రాసుకోండి. నేను వాట్సాప్లో ఫోటో తీసి పెడతాను. ఎవరైనా మిస్ అయితే ఆన్సర్స్ చూసి కరెక్ట్గా రాసుకున్నాను. ఓకేనా? వాట్ వీ లెర్న్ టుడే? వీ లెర్న్ ఆర్టికల్స్. ఏ అండ్ ద ఆర్టికల్స్ నేర్చుకున్నాం. దా గురించి చెప్పాను. నేను మళ్ళీ రివిజన్ చేసినప్పుడు మళ్ళీ ఇంకా డీప్గా చెప్తాను దా గురించి. ఓకేనా? మీరు ఆర్టికల్స్ యూజ్ చేసి ఆ బ్లాంక్స్ ఫిల్ చేసి నాకు హోంవర్క్స్ ఫొటోస్ తీసి పిక్స్ పెట్టండి వాట్సాప్లో. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.